శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ఆగస్టు 1వ తేదీ నవగ్రహాల్లో శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రగ్రహానికి కన్యా సంక్రమణం జరుగుతోంది. అలా కన్యా రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ సెప్టెంబర్ 6వ తేదీ కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి మారతాడు. అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నవగ్రహాలలో శుక్రుడు కన్యా రాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కన్యా సంక్రమణము 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. సహజ సిద్ధంగా జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో శుక్రుడు దాంపత్య కారకుడు, వివాహ కారకుడు, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంపొందింపజేసే గ్రహము. కళారంగంలో రాణించాలన్నా, సినిమా టీవీ రంగాల్లో మంచి అవకాశాలు రావాలన్నా, సంగీత నాట్య రంగాల్లో లలిత కళల్లో తారాస్థాయికి ఎదగాలన్నా శుక్రుడి బలం కావాలి. అలాగే అందానికి సంబంధించిన వ్యాపారాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్, వీటిల్లో లాభాలు రావాలన్నా శుక్రుడి అనుగ్రహం ఉండాలి. శుక్రుడు యోగిస్తే రాజయోగం కలిగి విశేషమైన ధనలాభం కలుగుతుంది. అటువంటి శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారటం అనేది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు వాళ్ళ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు కన్యా రాశిలోనే శుక్రుడు ఉంటాడు. జన్మరాశిలోకి శుక్రుడు ప్రవేశించటం అనేది కన్యా రాశి వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు శుక్రుడు కన్యా రాశిలోనే ఉంటాడు. కాబట్టి వాళ్ళ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఈ సమయంలో కన్యా రాశి వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. జన్మరాశిలో ఉన్న శుక్రుడిచ్చే ఫలితాల గురించి జ్యోతిష శాస్త్రంలో చెప్పిన శ్లోకం ఏంటంటే, అర్ధలాభం చిత్త సౌఖ్యయం పరస్త్రీ సంగమం స్తథా యత్న కార్యార్థ లాభ స్యాత్ జన్మనే భృగునందనే అంటూ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న భావం అర్థం ఏంటంటే, జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు అర్ధలాభం, అర్ధలాభం అంటే అర్థం అంటే ధనము, ధనలాభాన్ని కలిగింపజేస్తాడు. చిత్త సౌఖ్యం అంటే చిత్తం అంటే మనస్సు, మనసుకు సౌఖ్యాన్ని కలిగింపజేస్తాడు. కన్యా రాశిలోనే ఉన్న శుక్రుడు కన్యా రాశి వాళ్ళకి ధనధాన్య లాభాన్ని కలిగింపజేస్తాడు, మనసుకు సౌఖ్యాన్ని ఉల్లాసాన్ని కలిగింపజేస్తాడు అన్న అర్థంలో అర్ధలాభం చిత్త సౌఖ్యయం అంటూ శ్లోకంలో చెప్పారు. అలాగే పరస్త్రీ సంగమం స్తథా అంటే కన్యా రాశి పురుషులైతే వాళ్ళ భార్య కాకుండా కొత్త స్త్రీలు పరిచయం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పరస్త్రీ సంగమం అంటే ఎలా అర్థం తీసుకోవాలంటే, కొత్త స్త్రీ పరిచయాలు అనేవి వాళ్ళ జీవితంలో అభివృద్ధికి సహకరిస్తాయి, లేదా కొత్త స్త్రీ పరిచయాలు అనేవి వాళ్ళ మనసుకు ఉల్లాసాన్ని, ఆ స్నేహాలు ఉల్లాసాన్ని కలిగింపజేస్తాయి అని ఇక్కడ పరస్త్రీ సంగమం అనే పదంలో ఉన్న అర్థంగా తీసుకోవాలి. ఒకవేళ కన్యారాశి స్త్రీలైతే పరస్త్రీ సంగమం అంటే అర్థం ఎలా తీసుకోవాలి? కన్యారాశి స్త్రీలైతే కొత్త స్త్రీలు పరిచయం అవుతారు, ఆ కొత్త స్త్రీ పరిచయాలు మనసుకు ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తాయి అన్న అర్థంలో పరస్త్రీ సంగమం స్తదా అని శ్లోకంలో చెప్పారు. అలాగే యత్న కార్యార్థ లాభస్యాత్ అంటే అర్థం ఏంటంటే, కొద్దిగా ప్రయత్నం చేస్తేనే కార్యలాభస్యాత్ ప్రతి పనిలో లాభం కలుగుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అంటే ఇంతకు ముందు కన్యారాశి వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలంటే చాలా కష్టంగా చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీ రాశిలోకి శుక్రుడు వచ్చాడు కాబట్టి శ్లోకం ఏం చెప్తోంది? యత్న కార్యస్థ లాభస్యాత్ అంటే మీరు కొద్దిగా ప్రయత్నిస్తేనే బ్రహ్మాండంగా కార్యసిద్ధి, తొందరగా మీ పనులు అయిపోతాయి. జన్మగే భృగునందనే మీ జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు ఈ ఫలితాన్ని ఇస్తాడు అని జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఈ శ్లోకం చెప్తోంది. కాబట్టి కన్యారాశి స్త్రీ పురుషులందరికీ కూడా మీ రాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు ఏం చేస్తాడంటే ధనధాన్య లాభం కలిగిస్తాడు, సౌఖ్యం కలిగిస్తాడు, మనసుకు ఉల్లాసం కలిగింపజేస్తాడు, కొద్దిగా ప్రయత్నిస్తేనే పనులు అయ్యేలాగా చేస్తాడు, ఆరోగ్యాన్ని కలిగింపజేస్తాడు, కొత్త స్త్రీ పరిచయాల వల్ల మనసుకు ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తాడు. అంటే అనుకూల ఫలితాలను కన్యారాశి వాళ్ళకి శుక్రుడు కలిగింపజేస్తాడని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తోంది. ఆగస్టు 1వ తేదీ
నవగ్రహాలలో శుక్రుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి మారగానే, శుక్రుడి కన్యా సంక్రమణం జరగగానే, ఈ శుక్రుడి కన్యా సంక్రమణం ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ శుక్రుడు సెప్టెంబర్ 6వ తేదీ కన్య నుంచి తులకి మారతాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు కూడా కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు, పూజలు చేసుకోవాలి. నవగ్రహాలలో శుక్రుడికి అలసందలు, బొబ్బర్లు అంటే చాలా ఇష్టమని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే అలసందలు నానబెట్టినవి గోమాత కొన్ని ఆహారంగా తినిపించండి. మీకు దగ్గరలో గోవులు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శుక్రవారం శుక్రహోరా కాలం అని ఉంటుంది. అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరా కాలం ఉంటుంది. ఆ శుక్రహోరా కాలం ఉన్న సమయంలో 1.25 కేజీ అలసందలు అంటే బొబ్బర్లు, శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు రంగు కాబట్టి తెల్లటి వస్త్రంలో మూటగట్టి అక్కడ దేవాలయంలో బ్రాహ్మణులకు, పండితులకు దానం ఇచ్చుకోండి. అప్పుడు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తుంటే అవి రెట్టింపు అవుతాయి, వ్యతిరేక ఫలితాలు ఇస్తే తగ్గిపోతాయి. కాబట్టి శుక్రగ్రహానికి ప్రీతికరమైన ఈ అలసందలు, బొబ్బర్లు నానబెట్టి ఆవుకైనా తినిపించండి, లేదా పంతులు గారికి దానమైనా ఇవ్వండి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారం చేసుకోవాలి. అలాగే శుక్రుడికి ప్రీతికరమైన స్నానాన్ని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. నవగ్రహాలలో శుక్రుడికి సుగంధ ద్రవ్యాలు అంటే ప్రీతిపాత్రము అని ప్రామాణిక జ్యోతిష గ్రంథాలన్నింటిలో కూడా చెప్పారు. కాబట్టి శుక్రవారాలు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి. సెంట్ కొద్దిగా నీళ్లలో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రుడికి కుంకుమ పువ్వు అంటే కూడా చాలా ఇష్టం. కుంకుమ పువ్వు పొడి కొద్దిగా స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా శుక్రవారం ఉపవాసం ఉంటే కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఏదో ఒక శుక్రవారం ఉపవాసం ఉండండి. అంటే పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. శుక్రుడికి పాలతో చేసిన పాయసము లేదా క్షీర అన్నము ఇది చాలా ప్రీతికరం. కాబట్టి పగలు ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తింటే కూడా శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా నవగ్రహాలలో శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు అంటే లలిత అమ్మవారు. ఎప్పుడైనా సరే శుక్రుడు యోగించాలంటే లలిత అమ్మవారిని పూజించాలి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. లలిత అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. ఇంట్లో శ్రీచక్రం ఉన్న వాళ్ళు శ్రీచక్రాన్ని కుంకుమార్చన చేసుకోండి. మరి ఈ పూజలు చేయలేని వాళ్ళు ఏం చేయాలి? శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాలు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చదువుకోండి. అలా చదువుకుంటే శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి లలిత అమ్మవారు కాబట్టి శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. వ్యతిరేక ఫలితాలుంటే తొలగిపోతాయి, అనుకూల ఫలితాలుంటే రెట్టింపు అవుతాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకోండి. శుక్రుడి అనుగ్రహాన్ని ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.